తెలంగాణ సాయుధ పోరాట వీరవనిత చాకలి ఐలమ్మ బహుజన ఆత్మగౌరవానికి ప్రతీక అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కొనియాడారు. ఐలమ్మ వర్ధంతి సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఆమె విగ్రహానికి నివాళులర్పించారు. నాటి తెలంగాణ పోరాటంలో ఐలమ్మ ధైర్య సాహసాలు ప్రజాస్వామిక పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచాయన్నారు. తెలంగాణ మట్టిలోనే పోరాట తత్వం ఉందని చెప్పటానికి ఆమె జీవితమే నిదర్శనమని చెప్పారు. పోరాటం చేసినటువంటి మహావీర వనిత ఐలమ్మ గారు తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా ఐలమ్మ స్ఫూర్తితో పోరాటం చేయాలని చెప్పి మహిళలకు పిలిపించడం జరిగింది. చాలామంది మహిళలు ఇంట్లో ఉండడం కాదు, ఆనాడే సాయుధ పోరాటం చేసినటువంటి వీర వనిత పుట్టినటువంటి గడ్డ ఇది. మీరు కూడా ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటారో అప్పుడే తెలంగాణ వస్తుందని చెప్పి ఆ రోజు కూడా ఆమె స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా పాల్గొనడం జరిగింది. పెత్తందారుల వ్యవస్థను, భూస్వామ్య వ్యవస్థను, రాచరికాన్ని అణచివేసి మనుషులు పుట్టిన మనం మనుషులుగా జీవించాలి, సమానత్వంగా ఉండాలి, దున్నేవాడిదే భూమి అని చెప్పి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న, అత్యాచారాలు చేసిన, ప్రాణాలు పోయినా కూడా భయపడకుండా ఆ ప్రాణాలకు తెగించి పోరాడేటువంటి వీర వనితనే ఐలమ్మ గారు.